శ్రీమాత్రి నమః. అందరికీ నమస్తే అండి. ఈరోజు 5వ వారము వారాహిదేవికి పూజ ఎలా చేసుకున్నాను ఏంటి అనేదైతే వీడియోలో అయితే చూపిస్తానండి. ఆల్రెడీ నేను పీఠమేసి అమ్మవారి ఫోటో పెట్టి పువ్వులతో అయితే ఈ విధంగా అయితే అలంకరించుకున్నానండి. తర్వాత అటు ఇటు పసుపు కుంకుమలు కూడా పెట్టుకొని మధ్యలో కామాక్షి అమ్మ దీపం అయితే పెట్టుకొని వెలిగించుకున్నానండి. దీపాలు కూడా వెలిగించుకున్నాను. ఏ పూజ చేసినా గణపతికి అయితే పూజ చేస్తాం కాబట్టి స్వామివారికి కూడా అయితే పూజ అయితే ముందు చేసేసుకొని తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఇక్కడ అమ్మవార్లకైతే విగ్రహాలకు అభిషేకం అనేది చేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఈరోజు లలితాదేవిని అలానే దుర్గమ్మను కూడా అయితే తీసుకొని అభిషేకం చేసుకుంటున్నాను. చూడండి, లలితాదేవి స్వరూపరాలే కాబట్టి వారాహిదేవి అమ్మ కూడా అమ్మవారిని కూడా అయితే పూజలు అయితే పెట్టుకొని ఇక్కడ అభిషేకం అనేది చేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఎప్పుడు మామూలుగా చేసుకుంటూ ఉంటాను విగ్రహాలకు. ఈరోజు ఎందుకు అమ్మవారికి పూజ చేసుకుంటున్నాను కదా, ఆ అమ్మవార్లు కూడా ఉంటే బాగుంటుంది అనిపించింది. ఇక్కడ పసుపు వాటర్ తోటి అలానే కుంకుమ వాటర్ తోటి కూడా అయితే అమ్మవార్లకు అభిషేకం అనేది చేసుకొని హారతి అయితే ఇచ్చుకొని క్లీన్ చేసుకున్నానండి. తర్వాత ఇక్కడ పంచామృతాలతో కూడా మళ్ళీ సేమ్ అభిషేకం అనేది చేసుకుంటున్నానండి. ఎందుకు అనిపించింది వాళ్ళని కూడా పెట్టుకొని అభిషేకం చేసుకుంటే చాలా మంచిగా అనిపిస్తుంది, పూజలు పెట్టుకొని పూజ చేసుకుంటే అనిపించింది. అందుకే అమ్మవారి విగ్రహాలకు కూడా అభిషేకం చేసుకొని పూజలు అయితే పెట్టుకుంటున్నానండి ఈరోజు. చూడండి, ఎప్పుడు చేసేలాగానే అభిషేకం అనేది ఈ విధంగా అయితే పంచామృతాలతో అయితే చేస్తున్నానండి. ఇక్కడ 3 విగ్రహాలకు అభిషేకం అనేది చేసుకుంటున్నానండి. 5వ వారం అయితే ఈ విధంగా అయితే పూజ అయితే ఎక్కువ అయితే మీకు చూపించడం లేదండి, కొంచెమే చూపిస్తున్నాను. ప్రతి వారం కూడా చూపిస్తున్నాను కదని వీడియో అనేది తక్కువ అయితే తీసి మధ్య మధ్యలో అయితే చూపిస్తున్నానండి నేను. ఇక్కడ చూడండి, పెరుగు వేసుకొని తర్వాత ఇక్కడ పంచదార కూడా అయితే వేసుకొని అభిషేకం అనేది చేస్తున్నానండి. తర్వాత నెయ్యి అయితే వేసుకుంటున్నానండి. చూడండి, మనకు త్వరలో వారాహిదేవి నవరాత్రులు అయితే రాబోతున్నాయండి. మీకు ఎప్పుడు ఏంటి అన్నది అయితే నేను చెప్తాను. ఎక్కువ టైము అమ్మవారితోటి ఇప్పుడు వారాహి అమ్మవారితోటి నిష్టగా నియమాలతోటి అంటే మంచిగా పూజ అయితే చేసుకోవచ్చు. అమ్మకు దగ్గరగా ఉండి ఈ 9 రోజులు అయితే గుప్త నవరాత్రులకు వారాహి అమ్మ నవరాత్రులకు చాలా మంచిదండి చేసుకుంటే. నేను 3 ఇయర్స్ నుంచి అయితే చేసుకుంటున్నాను, ఇయర్స్ కూడా అయితే చేసుకుంటాను. ఎప్పుడు ఏంటి అనేది అయితే నేను షార్ట్ రూపంలో మీకు అయితే చెప్తానండి. అలానే నేను పూజ చేసేది కూడా మామూలుగా ఫస్ట్ అయితే చూపిస్తాను ఎలా చేసుకోవాలి ఏంటి అనేది అయితే కంపల్సరీగా ఆ వీడియోలు కూడా అయితే పోస్ట్ అయితే చేస్తాను చూడండి. ఇక్కడ హారతి అయితే ఇచ్చుకున్నానంటే పంచామృతాలతో అభిషేకం చేసుకొని హారతి ఇచ్చుకొని క్లీన్ చేసుకొని గంధము కుంకుమ బొట్లు పెట్టుకొని ఒక ప్లేట్లో అమ్మవారి 3 విగ్రహాలు అయితే పెట్టుకున్నానండి. తర్వాత చిరి చక్రం కూడా ఉంటే తమలపాకు మీద అయితే ఈ విధంగా అయితే పెట్టుకున్నానండి కుంకుమార్చన చేసుకోవడానికి. తర్వాత అమ్మవార్లకు అష్టోత్తర నామాలు చదువుకుంటూ అమ్మవారికి లలితాదేవికి వారాహిదేవికి దుర్గమ్మకు చదువుకుంటూ పువ్వులను అయితే ఈ విధంగా అయితే కొన్ని పెట్టుకుంటూ చదువుకుంటున్నానండి. మీకు వస్తే బుక్లో డైరెక్ట్గా చదువుకోవచ్చండి. ఒకవేళ బుక్ డైరెక్ట్గా రాదు అనుకుంటే చదవలేము అనుకుంటే గూగుల్లో అయినా యూట్యూబ్లో అయినా వస్తుంటాయి కదా, మొబైల్లో పెట్టుకొని ఇంటుకుంటూ ఒక్కొక్క పువ్వునైతే అయితే వేసుకుంటూ చేసుకోవచ్చండి. చూడండి, ఈ విధంగా అయితే పువ్వులను అయితే నేను చదువుకుంటూ అంటే వేసుకుంటున్నాను. నాకు కూడా రాదు, నేను కూడా మొబైల్ పెట్టుకొని ఇనుకుంటూ అమ్మవారికి అయితే ఇంటూ ఒక్కొక్క పువ్వు అయితే పెట్టుకుంటున్నానండి. చూడండి, ఈ విధంగా అయితే ఒక్కొక్క పువ్వు పెట్టుకొని అమ్మవారికి ఇంటున్నానండి. తర్వాత నా దగ్గర కొన్ని లిల్లీ పూలు అయితే ఉన్నాయండి. లిల్లీ పూలు కూడా అయితే పూజలు అయితే పెట్టుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా లిల్లీ పూలు కూడా అయితే పెట్టుకుంటున్నాను. చదవడానికి కొంచెం టైం అయితే పడుతుందండి, ఎందుకంటే వినుకుంటూ పువ్వులు అయితే పెట్టుకుంటున్నాం కదా అమ్మవార్లకు. ఈ విధంగా అయితే పెట్టుకుంటున్నానండి. నైవేద్యం వచ్చేసి మనము చిలకడ దుంప అయినా పెట్టచ్చు, శనక్కాయలైనా పెట్టచ్చు, దానిమ్మ అలానే అదే పానకం అంటారు కదండి, బెల్లం పానకం కూడా అయితే పెట్టచ్చు అండి. తర్వాత తేనె పెట్టినా కూడా మంచిదండి. నేను పోయిన వారము దానిమ్మ గింజలు పెట్టినానని ఈ వారము శనక్కాయలు అయితే తెచ్చి అమ్మకు నైవేద్యం కింద అయితే శనక్కాయలు పెట్టుకుంటున్నానండి. చిలకడ దుంపలు శనక్కాయలు ఇక్కడ పెట్టుకుంటున్నాను. మీకు నైవేద్యం కూడా చేసుకొని పెట్టుకోవచ్చండి. మీకు నైవేద్యం కూడా పెట్టుకోవాలనిపిస్తే నేను కందదీపంతో అయితే ఈ వారం పూజ 5వ వారం అనేది చేసుకున్నానండి. మీకు లాస్ట్లో కందదీపం అనేది చూపిస్తాను. ఇక్కడ కుంకుమార్చన కూడా అయితే ఈ విధంగా అయితే చేసుకున్నానండి. చూడండి, ఈ విధంగా ఎర్ర అక్షింతలతోటి కూడా అయితే పూజ అయితే చేసుకుంటున్నానండి. ఇక్కడ నేను ఆల్రెడీ అయితే కందదీపం అయితే వెలిగించుకున్నానండి. మీకు కొంచెం అనేది కనిపించడం లేదు, ముందుకు పెట్టాను కాబట్టి. ఇక్కడ అమ్మవార్లకు అయితే ముగ్గురికి ఇలా చదువుకుంటూ వేసుకుంటున్నానండి ఎర్ర అక్షింతలు. చూడండి, ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకున్నానండి.
చూశారు కదా, ఈ విధంగా పూజ అయితే చేసుకున్నాను. 5 వారాలని 5 వారాలకు దీపాలైతే 5 దీపాలైతే వెలిగించుకున్నానండి. తర్వాత కొబ్బరికాయ కొట్టుకొని నైవేద్యాలు అయితే పెట్టుకున్న తర్వాత హారతి అనేది ఈ విధంగా అయితే ఇచ్చుకున్నానండి. చూడండి, అమ్మవారికి ధూపం కూడా అయితే ఈ విధంగా అయితే వేసుకున్నాను. ఇదండి 5వ వారం పూజ అనేది ఈ విధంగా అయితే చేసుకున్నానండి. కంపల్సరిగా నెక్స్ట్ వారం కూడా అనేది పోస్ట్ చేస్తాను. అలానే లలితాదేవి అనే పోతుంది అమ్మవారికి. లలితాదేవి సాధ్యాక్షరాలు కాబట్టి నెక్స్ట్ వీడియోలో వారాహి అమ్మకు పూజకు సంబంధించిన గుప్త నవరాత్రుల వీడియోలు కూడా అయితే నేను పెడతానండి. చూడండి, షార్ట్ రూపంలో ఎప్పుడు ఏందనేది కూడా అయితే పెడతాను.